3 రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి. అది 3 సంవత్సరాలైనా మీపై విశ్వాసం చూపిస్తుంది. అదే మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడు, వాడు మీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మరచిపోతాడు. ఇతరులకు సాయపడకుండా తన పొట్టను తాను నింపుకొని సుఖాన్ని అనుభవించే పంది జన్మ వ్యర్థం. కోపం, ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండవు. సముద్రంలో చారెడు నీళ్లు కలుషితమైతే సముద్రమంతా చెడిపోయినట్టు కాదు. ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంట కలిసినట్టు కాదు. భగవంతుడు అపార శక్తి సంపన్నుడు. సంకల్పం చేతనే జనులను గాని లోకములను గాని సృష్టించగలడు. మనం ముందుకు వెళ్ళడాన్ని చూసి వెనుక ఉన్న వాళ్ళందరూ సంతోషపడే ఒకే ఒక స్థలం ఏదంటే వరసలో మాత్రమే. నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వని పర్వాలేదు, కానీ ఒకరి కష్టాన్ని చూసి నీవు నవ్వకు. ఒకరి ప్రేమలో పడడం చాలా సులభం, కానీ మన మనస్సును అర్థం చేసుకునే వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. నువ్వు విజయం సాధించాక నీతో ఉన్నవారి కంటే నువ్వు గెలుపు కోసం పోరాడేటప్పుడు చేయూతనిచ్చేవారే మేలు. అభ్యాసం కంటే జ్ఞానం, అంతకంటే ధ్యానం, దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి. త్యాగం వలనే శాంతి కలుగుతుంది. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒకరోజు దుఃఖాన్ని దూరం చేసుకోగలడు. నీవు కావాలన్నది సాధించాలనుకుంటే నీలో ఉన్న శక్తిని విశ్వసించాలి. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. అన్నీ బాగున్నప్పుడు నవ్వడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ ఏమీ బాలేనప్పుడు నవ్వాలంటేనే ఒక యుద్ధం చేయాలి. అహంకార, మమకారాలు, నేను, నాది అనే ఈ భావాలే లోకంలో అనర్థాలన్నిటికీ కారణం. అపవిత్ర కార్యం ఎంత చెడ్డదో అపవిత్ర ఆలోచన కూడా అంతే చెడ్డది. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. ఎవరిని చిత్తు కాగితంలా చూడకు. రేపు ఆ కాగితం గాలిపటమైతే నువ్వు తల ఎత్తుకుని చూడాల్సి వస్తుంది. కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్లే నీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు. అహంకారం సత్యాన్ని ఒప్పుకొనివ్వదు, అలాగే అవసరమైన దాన్ని పొందే అవకాశాన్ని ఇవ్వదు. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో అని. గెలవాలంటే ఒక్కడివే ఒంటరిగా పోరాడు. ఎందుకంటే కొన్నిసార్లు నీ తోటివారి వల్లే నీకు సమస్యగా మారవచ్చు. కొసరి అన్నం పెట్టేవాళ్ళని, కసిరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పటికీ వదులుకోకూడదు. అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే మన ఆత్మీయులు. ఎదుటివారిని మాటలతో గాయపరచటం నీటిలో రాయి వేసినంత సులభం, కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్ళిందో వేసిన వారికి తెలియదు. గాయపడిన వారికే నొప్పి ఏంటో తెలుస్తుంది. విజయం, బద్ధకం రైలు పట్టాల్లాంటివి, ఎప్పటికీ కలవవు. ఒక దానితో చెలిమి చేయాలంటే రెండో దానితో వైరం పెట్టుకోవాల్సిందే. పాముకు కూరల్లో విషం ఉంటే కొందరు మనుషులకు ఒళ్ళంతా విషం ఉంటుంది. పాము తనకు ఆపదని తెలిస్తేనే కాటేస్తుంది, కానీ మనిషి మాత్రం స్వార్థం కోసం విషం చిమ్ముతాడు. మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.